స్వామి, నన్ను పరీక్షించాలని వరాలిస్తానంటున్నావా? సంసార వృక్షానికి కామములే బీజాలు కదా. నేను మోక్షకామిని గాని కామార్థిని కాను. లోకంలో ఏ వస్తువు శాశ్వత సుఖాన్ని ఇచ్చేది కాదు, సమస్తము నశించేవే. నీవు నాకు వరము ఇవ్వదలుచుకుంటే కామములు కలుగకుండేటట్లు వరప్రదానము చేయుము అని నరసింహ, పురుషోత్తమ, పరమాత్మ ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని స్తుతించాడు. నరసింహస్వామి మిక్కిలి సంతసించి ఇలా అన్నాడు: ప్రహ్లాద కుమార, నీ వంటి జ్ఞాన సంపన్నులు ఏకాంతవాసులు ఎటువంటి కోరికలను కోరరు. అయినా నేను అనుగ్రహిస్తున్నాను. నీవు దానవనాథుడవై మన్వంతర కాలం సకల భోగాలు అనుభవిస్తావు. శుభప్రదమైన నా గాథలను వింటూ నన్ను ఈశ్వరునిగా తెలుసుకొని ఆత్మలో నిత్యము ఆరాధిస్తావు. సుఖాలను అనుభవించడం చేత నీ పూర్వపుణ్య సంచయము వ్యయమవుతుంది. వ్రతాల వలన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మల వలన కర్మబంధాలు ఏర్పడని వాడవై నన్ను ఆరాధిస్తూ గొప్ప కీర్తిమంతుడవై నా సాన్నిధ్యాన్ని పొందుతావు అని చెప్పిన స్వామితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు: దేవదేవ, తన తమ్ముని సంహర్తవని నా తండ్రి నీపై ద్వేషం వహించి శత్రువు వల అనేక అపచారాలు చేశాడు. నీ చేయి సోకగానే నిర్మలుడయ్యాడు. ఆయన యొక్క పాపాలు పోగొట్టి పరిశుద్ధాత్ముడయ్యేలాగున వరము ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. స్వామి కరుణాకటాక్ష వీక్షణాలతో ఇలా అన్నాడు: నాయనా, నిన్ను కన్న సుకృతానికి నీ తండ్రితో సహా వెనుకటి 21 తరాల వారు పవిత్రులయ్యారు. నీ తండ్రి శుభస్థితిని పొందుతాడు. నా భక్తులు నివసించే ప్రదేశాలలోనుంటూ వారి ప్రేమకు పాత్రులైన వారెవ్వరైనా సరే పరిశుద్ధులవుతారు. ఓ పుణ్య చరిత్రుడా, నీవు నా భక్తులలో ఉత్తముడవు. నీవు నాయందు మనస్సు నిలిపి సకల విధులను నిర్వహించు అని సెలవిచ్చి బ్రహ్మదేవునితో స్వామి ఇలా అన్నాడు: పద్మాసన, ఇకనెప్పుడూ పాపాత్మలకు వరాలు ఇవ్వవద్దు అని ఆనతిచ్చి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మాది దేవతల సమక్షాన ప్రహ్లాదుని పట్టాభిషేకం జరిగినది. ఈ విధంగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు మొదటి జన్మ నుండి విముక్తులయ్యారు. రెండవ జన్మలో రావణ కుంభకర్ణులై పుట్టి శ్రీరామావతారంచే విముక్తులై, చివరి జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టి శ్రీకృష్ణుని చేత ముక్తిని పొంది వైకుంఠానికి చేరుకుంటారు అని నారదుడు ధర్మజునికి చెప్పాడు. రమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము, ఎవడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడనే భయము గల్గని లోకము చెందు భూవరా. రాజా, మనోహరము శుభప్రదము అయిన ఈ నరసింహ విహారమును, ఇంద్రశత్రువైన హిరణ్యకశిపుని సంహారమును, పరమ భాగవతుడైన ప్రహ్లాదుని సంచారము ఎవడైనా శ్రద్ధతో విన్నా పఠించినా సర్వశుభాలతో పుణ్యలోకాలను పొందుతాడు. ఈ ప్రహ్లాద చరిత్రలో వేదాంత సారమంతా ఉన్నది. నారద మహర్షి యొక్క బోధలతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క కరస్పర్శ ఆశీస్సులు అనుగ్రహం వలన ఆ బాలుని యందు తత్వజ్ఞానం ఉదయించినది. ఇక త్రిపురాసుర సంహారం చూద్దాం. దేవతల దాడులకు తట్టుకొనలేని రాక్షసులకు తలదాచుకునే తావులేకపోయినది. మహామాయావి రాక్షస శిల్పి అయిన మయుడు వారికి ఆశ్రయం కల్పించడానికి 3 పట్టణాలను నిర్మించి ఇచ్చాడు. ఒకటి సువర్ణముతోనూ,
ఇంకొకటి వెండితోనూ మూడవది ఉక్కుతోనూ నిర్మింపబడిన ఆ త్రిపురాలు బయటకు కనబడకుండా కోరిన చోటికి ఎగిరి వెళ్ళేటి శక్తి కలవి. ఆ మాయాశక్తిచే రాక్షసులు దేవతలను పలు విధాలుగా హింసించసాగారు. దేవతలందరూ ప్రార్థించగా పరమశివుడు త్రిపురవాసులైన రాక్షసులైన అసురులపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా రాక్షసులందరూ మరణించారు. కానీ మాయావి అయిన మయుడు అదివరకే తయారు చేసి ఉంచిన సిద్ధామృత రసంతోనున్న కూపంలో వారందరినీ తీసుకెళ్లి పడవేశాడు. వారంతా సజీవులై మళ్ళీ దేవతలపైకి దండెత్తి వచ్చారు. తన అస్త్రశక్తి వ్యర్థమైపోయిందని శివుడు ఖిన్నుడైనాడు. రాక్షస మాయను మాయోపాయము చేతనే వమ్ము చేయదలిచి శ్రీహరి ఒక అందమైన గోవు రూపాన్ని ధరించి బ్రహ్మను గోవత్స రూపంలో తనతో రమ్మని ఆ సిద్ధరసం ఉన్న కూపము వద్దకు పోయి ఆ రసాన్ని పూర్తిగా త్రాగివేశారు. మోహనాకారంలోనున్న ఆ గోవును గోవత్సమును చూచి భ్రమించిపోయిన రక్షక భటులు వాటిని తరిమివేయడం మర్చిపోయారు. తర్వాత విషయం తెలుసుకున్న మయుడు చేసేది లేక ఇది దైవ నిర్ణయం అని ఊరుకొన్నాడు. విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మము, జ్ఞానము, విద్య, తపస్సు, వైరాగ్యము, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో యుద్ధ సామగ్రి అయిన రథము, కీర్తనము, కవచము, ధనస్సు, సారథి మొదలైన వాటితో సర్వసన్నాహాలుగా కావించి శంకరునికి అర్పించాడు. త్రినేత్రుడు కవచం ధరించి రథారూఢుడై పినాకపాణియై ఉగ్రుడై బాణం సంధించి విడిచాడు. మయుని మాయచే పునర్నిర్మింపబడిన త్రిపురాలు త్రినేత్రుని శరీరం నుండి వెలువడిన ప్రళయకాల భడవాగ్నుల వంటి జ్వాలల్లో అసురులతో సహా భస్మమైపోయినవి. అప్పటికి రాక్షసుల బెడద నుండి దేవతలు రక్షింపబడ్డారు. శివశక్తికి వైష్ణవ శక్తిని జోడించి శ్రీమన్నారాయణుడు శివునిచే త్రిపుర దహనం చేయించాడు. లోక కళ్యాణం కలిగినది. ఓ ధర్మనందన, బ్రహ్మాదులకు సైతం దుర్లభుడైన శ్రీహరి శ్రీకృష్ణ రూపములో మీ ఇంటనుంటూ మీతో మిత్రునిగా, భావమర్దిగా, ప్రియునిగా, రక్షకునిగా మెలగడం అపూర్వమైన మీ యొక్క మహద్భాగ్యము కదా అని నారద మహర్షి చెప్పాడు. ఇక వర్ణాశ్రమ ధర్మాలను గురించి తెలుసుకుందాం. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.